అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. ఒక చిన్న పిల్లాడు, ఇద్దరు మహిళలు. వీరిలో ఆ పిల్లవాడికి ఎవరు నిజమైన తల్లి? ఈ ప్రశ్నకు బీర్బల్ ఎలా సమాధానం ఇచ్చాడో తెలుసా? ఒకరోజు అక్బర్ మహారాజు సభలో ఇద్దరు మహిళలు ఒక చిన్న పిల్లాడిని తీసుకొని వచ్చారు. ఇద్దరు ఒకే మాట చెప్పారు, ఈ పిల్లాడు నావాడు అంటే నావాడు అని. అక్బర్ ఆందోళన చెందుతూ తన మనసులో ఎవరు నిజమైన తల్లియో అక్బర్కు అర్థం కాక ఆలోచింపసాగాడు. అప్పుడు అక్బర్ బీర్బల్ని పిలిచాడు. బీర్బల్ ఆ ఇద్దరు మహిళల్ని ఆ పిల్లాడిని చెరొక చేత్తో పట్టుకోండి అని చెప్పాడు. ఒక భటుడిని పిలిచి ఇప్పుడు ఆ పిల్లాడిని 2 భాగాలుగా చేసేసి చెరొక భాగాన్ని పంచేయండి అని ఆ భటుడికి చెప్పాడు. సభలో ఉన్న అందరూ ఆ మాటకు ఆశ్చర్యంతో చూడసాగారు. ఆ మాటలు విన్న ఆ చిన్న పిల్లాడు కూడా ఏడవసాగాడు. ఆ ఇద్దరి మహిళలో ఒక మహిళ పెద్దటి కేక వేసి, లేదు మహారాజా, నా పిల్లాడిని ఆమెకే ఇచ్చేసండి. నా పిల్ల కానీ నా పిల్లవాడికి ఎటువంటి హాని తలపెట్టవద్దు, ఆమెకే ఇవ్వండి అని కన్నీళ్లతో మహారాజును చేతులు జోడించి వేడుకోవడం మొదలుపెట్టింది. బీర్బల్ నవ్వుతూ, మహారాజా, ఈమె నిజమైన తల్లి అని అక్బర్కి చెప్పాడు. బీర్బల్ నిజమైన తల్లి తన పిల్లాడి ప్రాణాల కోసం తన ప్రేమను కూడా త్యాగం చేస్తుంది. అక్బర్ చిరునవ్వు నవ్వి బీర్బల్ తెలివిని ప్రశంసించి బీర్బల్కు బహుమతిని ప్రకటించాడు. తల్లి ప్రేమ ఎప్పుడూ స్వార్థంతో నిండి ఉండదు, వారి పిల్లల యొక్క శ్రేయస్సునే కోరుకుంటుంది. సన్యాసి వేషంలో వచ్చిన ఒక వ్యక్తి, అతని మాటలు అందరినీ నమ్మించాయి. కానీ బీర్బల్ తెలివి ముందు ఆ నకిలీ సన్యాసి వేషం ఎక్కువసేపు నిలవలేదు. ఒకరోజు అక్బర్ మహారాజు రాజసభకు సన్యాసి వేషంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. అతని రూపం చాలా పవిత్రంగా కనిపించింది. ఆ సన్యాసి తనకు గొప్ప జ్ఞానం ఉందని, తను భవిష్యత్తు కూడా చెప్పగలనని గర్వంగా చెప్పడం మొదలుపెట్టాడు. మంత్రులంతా ఆశ్చర్యపోయారు. కానీ అక్బర్ మనసులో మాత్రం ఏదో అనుమానం కలిగింది. నిజమైన జ్ఞాని తన గొప్పలు తానే చెప్పడని ఆయన ఆలోచించాడు. అప్పుడు రాజ్యసభలోకి బీర్బల్ ముందుకు వచ్చి సన్యాసిని జాగ్రత్తగా గమనిస్తూ చిరునవ్వుతో అక్బర్ని చూశాడు. బీర్బల్ సన్యాసిని ప్రశ్నించాడు, మీరు నిజంగా గొప్ప జ్ఞాని అయితే ఈ రాజ్యసభలో ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఇప్పుడు ఒక ఆలోచన ఉంది, అదేమిటో చెప్పండి. ఆ ప్రశ్న విన్న వెంటనే సన్యాసి మాటలు ఆగిపోయాయి. అతని ముఖంలో భయం కనిపించింది. సమాధానం చెప్పలేక మౌనంగా నిలబడ్డాడు. బీర్బల్ అక్బర్తో అన్నాడు, మహారాజా, నిజమైన జ్ఞానికి వేషం అవసరం లేదు. అతని జ్ఞానం మాటల్లో, ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్బర్ ఆజ్ఞతో ఆ నకిలీ సన్యాసిని రాజభటులు సభ నుంచి బయటికి పంపించేశారు. బీర్బల్ తెలివిన చూసి అక్బర్ ఎంతో ఆనందించాడు. బీర్బల్ని ప్రశంసించాడు. జ్ఞానం అనేది బాహ్య రూపాన్ని బట్టి కాదు, నిజమైన జ్ఞానం ప్రవర్తనలోనే కనిపిస్తుంది. కొన్ని ప్రశ్నలకు మాటలు అవసరం ఉండవు, మౌనమే సమాధానం అవుతుంది. అలాంటి ఒక అద్భుతమైన సంఘటన బీర్బల్ జీవితంలో జరిగింది. ఒకరోజు అక్బర్ మహారాజు రాజసభలో బీర్బల్ను చూసి అడిగాడు, బీర్బల్, ఈ లోకంలో అత్యంత గొప్పది ఏమిటి? ఆ ప్రశ్న విన్న బీర్బల్ ఏ మాట మాట్లాడలేదు. నిశ్శబ్దంగా నిలబడి అక్బర్ వైపు చూస్తూ ఉండిపోయాడు. బీర్బల్ మౌనం చూసి మంత్రులంతా ఆశ్చర్యపోయారు. ఎందుకు సమాధానం చెప్పట్లేదని వారిలో వారు చర్చించుకోసాగారు. కొద్దిసేపటికి అక్బర్ కోపంగా, బీర్బల్, ఇది రాజ్యసభ.
ప్రశ్న అడిగితే సమాధానం చెప్పి తీరాలి అని గట్టిగా అరవసాగాడు. అప్పుడు బీర్బల్ నెమ్మదిగా తన నోరుని చూపించి తర్వాత ఆకాశం వైపు తన వేలును చూపించసాగాడు. మళ్ళీ భూమి వైపు చూపించాడు. ఆ సంకేతాన్ని గమనించిన అక్బర్ అతని భావాన్ని అర్థం చేసుకున్నాడు. అతని ముఖంలో చిరునవ్వు మెరిసింది. అక్బర్ అక్కడ ఉన్న సభలోని వారితో ఈ విధంగా అన్నాడు. బీర్బల్ సమాధానం మౌనంలోనే ఉంది. ఈ లోకంలో మాటల కంటే మౌనం చాలా గొప్పది. బీర్బల్ తెలివికి మంత్రులంతా తల వంచారు. మౌనమే జ్ఞానానికి గుర్తు అని అందరికీ అర్థమైంది. మాటల కంటే మౌనం కొన్నిసార్లు గొప్ప సమాధానం. ఒక కళ అక్బర్ రాజుని కలవరపెట్టింది. ఆ కళ అర్థం చేసుకోవడానికి బీర్బల్ ను పిలిపించాడు. ఆ రాజుగారికి వచ్చిన కళ ఏమిటి అంటే, ఒక రోజు రాత్రి అక్బర్ రాజుకు వింతైన కళ వచ్చింది. ఆ కళలో ఆయన ఒంటరిగా అంధకారంలో నడుస్తున్నాడు. ఆ కళలో ఒక్కసారిగా బంగారం వెండిగా మారింది, వెండి మట్టిగా మారింది, మట్టి గాలిలో కలిసిపోయింది. కళ నుంచి మేల్కొన్న అక్బర్ చాలా ఆందోళనకు గురయ్యాడు. ఆ కళకు అర్థం ఏమిటో ఆయనకు అర్థం కాలేదు. ఉదయం రాజ్యసభలో అక్బర్ బీర్బల్ను పిలిచి తన యొక్క కళను వివరించాడు. బీర్బల్ కాసేపు మౌనంగా నిలబడి ఆ కళ గురించి లోతుగా ఆలోచించసాగాడు. ఆ తర్వాత బీర్బల్, మహారాజా, ఈ కళ ధనం శాశ్వతం కాదని చెబుతుంది. గర్వం తగ్గించి ప్రజల శ్రేయస్సు కోసం పాలన సాగించమని తెలియజేస్తుంది. బీర్బల్ మాటలు విన్న అక్బర్ కళ అర్థాన్ని గ్రహించాడు. ఆయన ముఖంలో ఒక రకమైన శాంతి కనిపించింది. ఆందోళన తగ్గింది. ఆ రోజు నుంచి అక్బర్ న్యాయంగా, వినయంగా రాజ్యాన్ని పాలించాలని నిర్ణయించుకున్నాడు. ధనం ఎప్పుడూ శాశ్వతం కాదు, మంచి పేరు మాత్రమే చరిత్రలో నిలుస్తుంది. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.